నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు నాటుకోడి ఇగురిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఒక మంచి మసాలా పెట్టుకుని కుక్కర్లో చాలా చాలా పర్ఫెక్ట్గా మంచి రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇక్కడ నేను 1.5 కేజీల దాకా కూడా నాటుకోడి మాంసాన్ని తీసుకున్నానండి. దీనికి నేను కొలతలు చెప్తున్నాను. మీరు తీసుకునే నాటుకోడి బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. ముందుగా దీంట్లోకి ఒక 6 టీ స్పూన్ల దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుని ముందు ఒక్కసారి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాటుకోడికి పట్టేంత వరకు కూడా బాగా కలిపేసుకుని కనీసం ఒక అరగంట నుంచి గంట వరకు కూడా దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నాటుకోడికి ముందే పట్టించడం వల్ల అస్సలు నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక 3 టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ అంత గసగసాలు, అలానే అనాసపూలో 2 ముక్కలు మాత్రమే వేసుకోండి. ఒక 7-8 దాకా కూడా లవంగ మొగ్గలు, అలానే 2 ఇంచుల దాకా కూడా దాల్చిన చెక్కని కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసేసుకోండి. 2 యాలకులు, అలానే 2 టీ స్పూన్ల దాకా కూడా జీడిపప్పులు వేసుకుని ముందొక్కసారి వీటిలన్నిటిని కూడా గ్రైండ్ చేసేసుకోండి. అంటే ఈ విధంగా నీళ్ళు ఏమీ పోయకుండా ఇలా పొడిలాగా కొట్టేసుకుని ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా ఇన్స్టెంట్గా మసాలా చేసుకుని నాటుకోడి కూర వండుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇలా ఇన్స్టెంట్ మసాలాని ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకుని దాంట్లోకి 4-5 టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనెని పోసుకోండి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత 4-5 పెద్ద ఉల్లిపాయలు, అలానే 3 నుంచి 4 వరకు కూడా పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలా కట్ చేసుకుని వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు కూడా వేయించుకోండి. అంటే ఈ విధంగా వేగాలి అండి. ఇలా మెత్తగా మగ్గితేనే ఉల్లిపాయ కూరలోకి చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ నాటుకోడి అంతా కూడా వేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని ఒక 3-4 నిమిషాల పాటు అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గిచ్చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3-4 టీ స్పూన్ల దాకా కూడా కారాన్ని వేసుకోండి. లేదంటే మీరు తినే స్పైస్ లెవెల్ని బట్టి వేసుకుని మరొక్కసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని 1 లేదా 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. దీనివల్ల కారం పచ్చివాసన కూడా పోతుందన్నమాట. తర్వాత మూత తీసేసుకుని దీంట్లోకి ఒక 3/4 గ్లాస్ నుంచి గ్లాస్ వరకు కూడా నీళ్ళని పోసుకోండి. అంటే ఈ విధంగా నాటుకోడి ములిగినట్టుంటే సరిపోతుందన్నమాట. ఈ కూర కలుపుకున్నప్పుడు చాలా జెంటిల్గా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ నాటుకోడిని ఆల్రెడీ కాలుస్తారు కాబట్టి ముక్కలు ఆల్రెడీ సగం మగ్గుంటాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలండి. లేదంటే ముక్కలు అనేవి విడిపోతాయి అన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక 7-8 విజిల్స్ రానివ్వండి. లేత కోడి అయితే, అదే బాగా ముదురు కోడి అయితే కనుక ఒక 10-12 అయినా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూస్తే ముక్కలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇప్పుడు దీంట్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల దాకా కూడా ఉప్పు వేసుకోండి. అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసుకుని మరొక్కసారి బాగా కలిపేసుకుని ఇది దగ్గర పడేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఉడికిచ్చేసుకోండి. కూర స్లోగా ఉడికితేనే ఈ మసాలాలు కానీ ఉప్పు కారం కానీ ఈ చికెన్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మధ్యలో ఒక్కసారి తీసుకుని ఉప్పు కారం చెక్ చేసుకుని వేసుకోండి. నేను చూపించిన మసాలా అయితే మరీ ఘాటుగా అయితే ఉండదండి. అలా అని మరీ చప్పగా కూడా ఏముండదు. మీడియం స్పైస్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఫైనల్గా కన్సిస్టెన్సీ అయితే ఇలా చక్కగా నూనె తేరి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది చల్లారే కొద్ది దగ్గర పడిపోతుందండి దీంట్లో జీడిపప్పు గసగసాలు ఉండడం వల్ల. సో కన్సిస్టెన్సీ ఇలా రాగానే స్టవ్ని కట్టేసుకుని సర్వ్ చేసేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.